హాయ్ అండి, అండ్ డాక్టర్ బాలకృష్ణ సరణంపూడి, కన్జల్ న్యూరాలజిస్ట్, చంద్రిని హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం వెర్టిగో అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని నేర్చుకుందాం. వెర్టిగో చాలా కామన్ జాబ్ అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఆల్మోస్ట్ 30% న్యూరాలజీ ఓపీస్ అన్ని వెర్టిగో లక్షణాలతో వస్తాయి. సో ఇదేంటంటే ఎక్కువ శాతం మంది ఓల్డ్ ఏజ్ లో ప్రజెంట్ అవుతారు, కానీ యంగ్ వాళ్ళలో కూడా కొన్నిసార్లు వెర్టిగో రావచ్చు. యంగ్ వాళ్ళు ఎక్కువ శాతం అంటే చిన్నపిల్లల వాళ్ళలో తల తిరుగుతుంది, దాంతోపాటు తలనొప్పి లక్షణాలతో ఎక్కువ శాతం మంది ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇదేంటంటే మైగ్రేన్, వెర్టిగస్ మైగ్రేన్ అంట. అలా కాకుండా కొంతమంది చెవిలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, చెవిలో చీమ్ బట్టి చిన్న మిడిల్ ఇయర్ అంటాం, దాని వల్ల కూడా కొంతమందికి వెర్టిగోలో ప్రయాణం రావచ్చు. అలా కాకుండా చిన్నమంది బ్రెయిన్ లో చిన్న చిన్న గడ్డలు లాంటి గంటి కొమ్మలు లాంటి వస్తే కూడా వెర్టిగోలో రావచ్చు. అలా కాకుండా పెద్దవాళ్ళు 50, 60 తర్వాత నిద్రలో సడన్ గా లేచినాక తల ఇటు తిప్పినప్పుడు ఇటు తిప్పినప్పుడు ఆ పొజిషన్ మారినప్పుడు పొజిషనల్ వెర్టిగో అంటాం. ఇది ఏమవుతుందంటే ఆ వెర్టిగో సివియర్ గా వస్తుంది. బట్ ఏంటంటే ఒక 2 నిమిషాల్లో 2 నిమిషాలు సివియర్ గా ఉండి కొంచెం లక్షణాలు తగ్గు. బట్ అలా ఒకసారి వచ్చినాకంటే ఒక వారం రోజుల ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే వెర్టిగోతో ఒకసారి వచ్చినాక 50% మందిలో మళ్ళీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి తిరగబడ్డం లాంటి ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే బీపీపీ అంటాం. వీళ్ళకి మేము హింట్స్ టెస్ట్ అని చేసి ఆ వెర్టిగో ఎలా ఉంది, బ్రెయిన్ పరంగా స్ట్రోక్ పర్ల ఏమైనా వచ్చిందా, లేదంటే ఈ మిడిల్ ఇయర్ లో ప్రాబ్లం వల్ల చిన్నగా బీపీపీ లాగా వచ్చిందని చూసి, బీపీపీ అనుకోండి వెట్టిన మెడికేషన్ ఒక 2-3 నెలలు ఇస్తాం. అండ్ అది ఎక్సర్సైజ్ వెర్టిబ్రల్ మాన్యువర్స్ ఉంటాయి, అవి అవసరమైతే చేస్తూ ఉంటాం. ఈ ఏంటంటే ఈ బీపీపీ అనేది ఇయర్ లోపల కెనలిట్స్ అని ఉంటాయి, ఫ్లూయిడ్ లో కెనలిట్స్ రావడం వల్ల వస్తుంది. అలా కాకుండా కొంతమంది స్ట్రోక్ రావడం వల్ల కూడా ఒక రకం వెర్టిగో రావచ్చు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటుందంటే కొంచెం మాట్లాడబడడం కానీ, ఫేస్ డీవియేషన్ రావడం కానీ, లేదా చేయి కాలు పట్టడం కానీ, అయితే వస్తువు పట్టడం వణకం లాంటివి కూడా రావచ్చు. ఇలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేసి మనం అవసరం అయితే యాంటీప్లేటెడ్ మెడికేషన్ స్టార్ట్. సో మెయిన్ వెర్టిగో ఏంటంటే ఏజ్ ప్రకారం మారుతూ ఉంటాయి. అండ్ ఇదే చాలా కామన్ జబ్బు. అండ్ కొంతమందికి ఏంటంటే పోస్ట్ ట్రామా, ఈ యాక్సిడెంట్స్ అవడం వల్ల కూడా ఒక పోస్ట్ ట్రామాటిక్ వెర్టిగో అండి. సో వెర్టిగోని సరిగ్గా మేనేజ్ చేసి వెస్టిబులర్ ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేసుకుని మెడికేషన్ వాడుతూ ఉంటే చాలా వరకు జబ్బుని నియంత్రణలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.